अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्री कृष्ण परमात्मने नमः। श्री गोदादेव्यै नमः। नीलातुङ्गस्तनिगिरितटि सुप्त उद्बोधकृष्णं पारात्यं संश्रुतिशतमध्यापयन्ति शोचिष्टायां सजनिगलितं यापान्तपुङ्क्त्वे गोदा तस्यै नमैदमिदं वस्तु भूयः अन्नमयिल पुதுமையில் ஆண்டாள் அரங்கற்க பன்னு திருப்பல்பதியம் இன்னிசையால் பாடுகற்பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுடுகொடியே தொல்பாவை பாடி எழுவப்பள்ளாய் நாடி நீ வீங்கிற வர்க்கை మాత్రం నా కండి నల్గ. భక్తులందరికీ నేటి 23వ పాఠం అనుసంధానికి స్వాగతం. ముందు ఈ పాఠాన్ని 2 మార్లు అనుసంధించాలి, తర్వాత వివరణ తెలుసుకుందాం. மாறி வளைவளங்கள் மண்ணி கிடந்தரங்கம் சீரசிங்கம் அறிவித்து தீவொழித்த வேர் மீற பெங்க வெப்பாடும் பெருதறி மூணு மழுங்க மறுபட்டு போதுமா பூளை நீவை பூவண்ணா உன் கோயில் நின்று இங்கனே போன்றளி கோபுடியை சீரிய சிங்காசன தறிந்து யாம் வந்தக்காரர் அருளேலோ எம்பாவோய். மாறி மலை வழங்கி மண்ணி கிடந்தரங்கம் சீரசிங்கம் அறிவித்து தீவிழித்த வேர் நீர பங்க வெப்பாடும் பெருதறி மூணு மழுங்கப்பட்டு போதுமா பூளை நீ வைப்பு வண்ண உங்கோன்று போன்றளி கோபுடியை சீரிய சிங்காசன தெரிந்து ఎంబావోయ్ అండాతరేషణం. వర్షాకాలమందు ముడుచుకొని సర్వత్ర గుహలో నిశ్చలముగా పడి ఉండు నిద్రించుచుండు శౌర్యము గల సింహమును మేలుకొని తీక్షమయులైన తమ చూపులను నలువైపులా ప్రసరింపజేసి పరిమళు కల తన జూలును నిక్కబొచ్చుకొనబొడువు ఇటు అట్లు దొర్లి లేచి ఒడలు దులుపుకొని మెల్లగా దేహము సాగదీయొచ్చు ఒళ్ళు విరుచుకొని ఒక్కసారి గర్జించి అడుగులు వేయచా గుహ నుండి బయలుదేరినట్లే ఓ అతసి పుష్పమును పోలిన దేహాంతకారి స్వామి, నీవు కూడా ఇట్లనే మమ్ము అనుగ్రహించినట్లు నీ భవనికి విచ్చేసి సుందరముగా అలంకరించ జయశీలముగు శ్రేష్టమైన సింహాసమును అలంకరించి మేము వచ్చిన కార్యమును పరిశీలించి మా కోరికను అనుగ్రహించుమా అని ఈనాడు భగవంతుని ప్రార్థిస్తున్నారు. వేరు గతి లేక నీ సన్నిధి చేరాం, ఉండే వారిలాగా అనన్య గతికులమై మేము వచ్చాం అన్నారు. ఇది విన్న స్వామికి బాధ కలిగింది. నీలాదేవి ప్రక్కన ఉండగా నా వాళ్ళు ఉండి గతిలేని వాళ్ళము అనుకోవడం తప్పు. వీళ్ళ కోరిక తీర్చడానికి కొంచెం ఆలస్యమైపోయింది అని కృష్ణుడు పరితపించాడు. పంచవటిలో ఋషులంతా కూడా శ్రీరాము చూసి ఈ శరీరాలు ఎలా శిథిలమైనాయో రక్షకులు లేనందున అని చూపిస్తే, అయ్యో నా అజాగ్రత్తకే మీకిన్ని బాధలు కలిగించింది, నాకు చాలా సిగ్గుగా ఉంది, మీకడు వచ్చే అసురుల అందరినీ కూడా నాశనం చేస్తా, ఆలస్యానికి ఏమీ అనుకోవద్దు అని బ్రతిమాలేటట్లు కృష్ణుడు వీళ్ళని బ్రతిమాలుతానంటారు. లంక వదిలి ఆకాశంలో నిలబడి ఆత్మార్పణ చేసిన విభీషణుడు గురించి కోతులందరికీ నచ్చజెప్పి అంగీకరించవద్దని ఆయన సుగ్రీవుడినే పంపించి విభీషణుడు రప్పించి, అంత ఆలస్యమైనందుకు నన్ను అపార్థం చేసుకోకు రా సోదరా అని కళ్ళతోటే అతన్ని తాగిస్తున్నట్టు దగ్గరకు తీసుకొని ఓదార్చాడు రాముడు. కృష్ణుడులోనూ వీళ్ళని ఓదారుస్తానంటాడు. ఏమీ సత్కరించని గుహుడు తనను ఎదుర్కోవడానికి 2 అడుగులు వేసి రాగిన, అబ్బా అన్ని పూజలు పూర్తయ్యాయి, లేవయ్యా చాలు అంటూ గుహుడు రావడమే మహా గొప్ప అని రాముడు అనుకున్నట్లు గోపికలంతా అంతమంది ఇలా నడిచి వచ్చి ఎంత శ్రమించారని కృష్ణుడు అడగబోయాడు. పురుషుల కష్టాలకే అంత
అండని నిలిచిన నేను మీలాంటి స్త్రీలను ఎలా వదిలేస్తాన్రా? ద్రౌపది కష్టాలు తీర్చేసి అవతారం ముగిస్తూ అన్ని కష్టాలు కూడా పడేటట్టు చూస్తూ ఎందుకు అసలు నేను ఊరుకున్నాను? వాళ్ళ బాధకు నేనే కాదా కారణమే అన్నట్టు బాధగా, ఏమర్రా చెప్పండి, నా భక్తులు గతిలేని వారెన్నప్పటికీ కారు. ఏమి కోరి వచ్చారు? తప్పక తీరుస్తా. అమ్మ పురుషకారం కూడా ఉందాయే అడిగాడు స్వామి. ఆండాల్ వెంటనే, స్వామి ఇప్పుడే చేస్తే తర్వాత నిద్రమత్తులో ఉన్నప్పుడు ఏదో చెప్పాను అనేస్తావు, గుర్తులేదు అనేయగలవు. కనుక లేచి సభాస్థలంలో దివ్య సింహాసనం పైకి రా. ఆడిన మాట అది తప్పనీయదు, అక్కడ చెప్తాం అంది. నిజానికి వీళ్ళకి లేచి నడిచే స్వామి అందం చూద్దామనే తప్ప ఏ క్షుద్ర కోరికలు లేవు అడగడానికి. ఆయన లేకుంటే ఆగు, ఎలా లేవాలో చెప్తామని క్రమాన్ని ఆజ్ఞాపిస్తోంది. నిన్న కనులు ఎలా తెరవాలో శాసించింది, ఈరోజు ఎలా లేచి రావాలో శాసిస్తోంది. వీళ్ళ ప్రేమకి లొంగిన స్వామి శాసనానికి లొంగి అలానే చేసేటంత సులభుడైపోయాడు స్వామి. ఆయన భవనంలోంచి బయటికి రావడానికి ఎలా రావాలో సింహంతో పోల్చి చెప్తున్నారు. వర్షాకాలపు పర్వత గుహల్లోంచి అదుమరచి నిర్భీతగా నిద్రించుచున్న ఒంటి సింహం, జంట సింహం కాలమైనప్పుడు తెలివిపోతుంది. కనులు తెరిచి క్షీక్షంగా చుట్టూ చూచి జూలు దులిపి నిక్కబడిచి 4 తరుగుల పొరలి జూలు దులిపి కాళ్ళు చాపి మూలుగుతూ పొగదీసి వెన్నులేపి ఒళ్ళు కుదిపి దిక్కుల పిక్కేటట్లులా గర్జిస్తూ గమనిస్తూ గాంభీర్యములు ఉట్టిపడే ప్రకర్షతో బయలుదేరి బయటకు అడుగు పెట్టినట్లు, ఓ స్వామి కృష్ణ నీవు రావాలి అన్నారు. ఓ అలాగే నృసింహం లాగానా రాగసింహం లాగానా ఎలా రావాలి అడిగాడు. అమ్మమ్మో మేమేమి హిరణ్యకశిపులమ్మా రావడమ్మా, ఆ సింహాలు పోలికకే తప్ప శౌర్యానికి క్రౌర్యానికి కాదు. నిన్ను నీవు మరచావా స్వామి? నీకు అతసి పుష్పం కంటే సుందరుడు సుకుమారుడు కదా. పుష్పంలో పరాక్రమం లేదు, సింహంలో సౌకుమర్యాదలు లేవు. నీలో ఆ 2 ఉన్నాయి, అవి ప్రదర్శితమయ్యేటట్టు దర్శనమయ్యవా అన్నారు. సరి అయితే రండి, లోనికి వచ్చి సేవించండి అన్నాడట. స్వామి మేల్కొంటుంటే చూచాను, ఏమి అందమో, ఇక నీ నడక సౌందర్యం కూడా సేవించవద్దా? కనుక ముందు నందగోప భవనం ముందు కదా, ఇప్పుడు నీ ప్రాప్య దశలో నీ భవనం ఇది, దాంట్లోంచి నీవు అడుగులిడుచు ఇలా విచ్చేయాలి, ఎలా నడవాలో కూడా నేర్పుతోంది మన ఆండాల్. శార్దూల, సింహ, గజ, వృషభ గమనములు కంటి కళ చతుర్గతి నడక చక్రవర్తివి నీవు. వృషభ గర్వము, గజ గాంభీర్యము, సింహ తేజ పరాక్రమలు, పులి చమత్కారపు దూకుడు, నీ నడకలో మేము సేవించాలి. నడిచారు స్వామి. ఆపై నీవు కూర్చునే అందము చూడవద్దు, ఇదిగో ధర్మ జ్ఞాన అజ్ఞాన ఐశ్వర్య అనైశ్వర్య వైరాగ్యాన్ని వాటితో నీవు అలంకరించబడి ఈ విశ్వాన్ని శాసించజాలన శక్తికి స్థానమైన ఆడిన మాట తప్పనివ్వని గొప్ప సింహాసనం ఇది. ఎవరి అడ్డు అక్కడ లేదు, దానిపై నీవు కూర్చో. ఇప్పుడు మేము వచ్చిన పనిమిటో పరామర్శించి కృపజూపుమా అన్నారు. అప్పుడే అడిగేవచ్చు కదా, ఏమి కావాలో అడగరు స్వామిని. సేవించడమే చాలు, ఏమీ అడగక తగదని అమ్మ నేర్పుతోంది. భర్తుడు తన కోరిక నీడేర్చమని ఆశతో వచ్చి రమ్మని ప్రార్థిస్తే శ్రీరాముడు పాదుకలిచ్చి పంపేశాడు. స్వతంత్రుడు స్వామి, ఒకటి అడిగితే మరేదో ఇచ్చి పంపేయవచ్చు, అందుకే అడగలేదు.
స్వామిని చేరేదాకానే శాస్త్రం నియమము. కటాక్షం లభించినాక ఇక శాస్త్రంలో క్రమం సాగదు. అక్కడ ప్రమాణముకు అందని ప్రేమానంద దివ్యానుభూతిని లభిస్తోంది కదా. అత్యంత భక్తియుక్తానాం శాస్త్రం నైవ చ కర్మ. తల్లి పిల్లకు, భార్య భర్తలకు ఉండే ప్రేమానురాగాలు శాస్త్రం చెప్పనక్కర్లేదు. శాస్త్ర విధిలో పరిధిలో అవి ఉండవు. ఒకరినొకరు లేపుకుంటూ మంచులో నాన్నగారిని, అన్నను, నీలాదేవిని ఇలా ఎంత శ్రమపడ్డరా, మిమ్మల్ని ఎంత కష్టపడ్డాను కదా అంటూ ఆయన పడే బాధను చేస్తోంది ఆండాళ్. సృష్టికి ముందు సదేవ ఏకమేవ అద్వితీయం అంటూ ఒకటే సత్ అనే తత్వం ఉంది. అతడే ఏ ఇతర ఆపేక్ష లేకపోయినా తనలోని తేజస్, జలము, గంధము గల పృథ్వీని వెలికి తీసి పాళ్ళు చేసి కలిపి అండములు బ్రహ్మాండములన్నీ ఒకే క్షణంలో అన్ని దిక్కులా వ్యాపించేట్లు తయారు చేసి అండాధిపతిగా ఒక చతుర్ముఖని సృష్టిస్తాడట. అతనికి వేదం నేర్పి అతనిలో తానుండి అతని ద్వారా ఈనాడు చూస్తున్న చరాచర జీవరాశులను అన్నింటిని కూడా సృజించి తిరిగి వాటి సత్తా ప్రవృత్తులకై హృదయ దేశంలో ఉంటాడు. ఇవన్నీ తనలోంచి వెలికి తీశాడు. తిరిగి ప్రళయంలో తనలో చేర్చుకుని ఒక్కడే ఉంటాడు. సృష్టించాక సృజ్య వస్తువులు అన్నింటిలోనూ ఉన్నాడు కనుక వాని పేరు సత్ అంది ఉపనిషత్. లేదా తేడా ఏమంటే ఒకనాడు సూక్ష్మ రూపంలో చరాచరముల తనలో కలిగి ఆ వేళ అవి కలవో లేవో అన్నట్లు ఏదో ఒకటి మాతం ఉన్నట్లు గుహలో సింహం వలె ఉంటాడు. తనలోంచి ఇవన్నీ వెలికి తీశాక స్థూల రూపంలో చరాచర అన్నిటిలోనూ కూడా ఉంటాడు. ఒకనాడు వాటిని తాను శరీరంగా చిన్న రూపంలో తిరిగి పెంచి లోపల ఉన్న స్థూల శరీరంగా తాను శరీరంగా ధరించి ఉంటాడు. ఈ కనపడే చరాచరం అన్నీ కూడా అతనిలోంచే వచ్చాయని ఈ ఉపనిషత్ చెప్పింది. సింహంలో పరాక్రమం, జూలు యొక్క గంధం లాంటివి బయట నడిస్తే తెలిసినట్లు అప్పుడు కూడా తాను వీటి అన్నిట్లో కూడి ఉంటాడని ఈ ఉపనిషత్ ముందు దశని తత్ అన్నింటినీ ఇప్పటి విస్తరించిన దశను త్వం అని తెలిపింది. మన అందరం కూడా అలానే అతనిలో మన ఆధారంగా కలిగి ఉన్నాం అంటూ తత్వమసి వాక్యానికి అర్థం ఈ ఉపనిషత్ 9 సార్లు చెప్పింది. మన ఆండాళ్ దాన్ని సింహంలో పోల్చి రమణీయంగా వర్ణించింది. ఈ పాశ్రంలో ఆండాళ్ ప్రవేశనం. జయ శ్రీమన్నారాయణ.